ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవుని మహాకృప ప్రభు కృప చూపాడు. మరొక దినాన్ని ఇతగసంలో చేరి కనపరిచాం. వచ్చే ఆదివారం ఎంత తారీఖు? 22 కదా, 22. 29 మట్ల ఆదివారం, 3 గుడ్ ఫ్రైడే, 5 ఈస్టర్. అంటే దాదాపుగా ఒక ఆదివారం మనకు మధ్యలో హోలీ వీక్కి మనకి. శుక్రవారం ప్రకటన చేస్తాను. ఈ దినాన ఇస్కరియోతు యోధా జీవితాన్ని ధ్యానం చేద్దామని. ఈ శ్రమల దినాల్లో ఇతని జీవితాన్ని ధ్యానం చేయడం ఒక ఆశీర్వాదం. ఎందుకంటే దేవుని వాక్యంలో కొన్ని పాజిటివ్ రూల్స్ ఉన్నాయి, నెగిటివ్ రూల్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ రూల్స్ అంటే ఏంటంటే వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాలి, వాళ్ళ వలె బ్రతకాలి. నెగిటివ్ ఏంటంటే వాళ్ళ వలె ఉండకూడదు. ఎలా బ్రతకాలో చెప్పిన దేవుడు ఎలా ఉండకూడదో కూడా ఆయన వాక్యంలో చెప్పాడు. ఇదిగో వీళ్ళ బ్రతకండి అని చెప్పిన దేవుడు ఇలాంటి జీవితాలు వద్దు అని కూడా ఆయన వాక్యంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది నాన్న ప్రభువారి శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యోధా జీవితాన్ని ధ్యానం చేయబోతున్నాం. సువార్తల్లో మొట్టమొదటి రాయబడిన మాట ఇదే. మత్తయి సువార్త 10వ అధ్యాయము. ఈయన అపోస్తులలో ఒకడుగా పిలువబడ్డాడు. ఎవరైనా అపోస్తులు అనగా ప్రభువు చేత పంపబడిన వారు. గుర్తుంచుకోండి, 12 మందిని కూడా ఆయన ప్రార్థనాపూర్వకంగా ఎన్నుకున్నాడు. అందరినీ పిలిచాడు కదా. వారంతటా వాళ్ళు రాలేదు, ప్రభు ఎన్నుకొని పిలిచాడు. అలాగే యోధాను కూడా ప్రభు చూచి ఎన్నుకొని పిలిచాడు. అంతే కదా. చూడండి, 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి వీరికి కొన్ని అధికారాలు ఇచ్చాడండి. ఏంటివి? అపవిత్రాత్మలు వెడగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి. ఈ వీరిలో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు కదా. ముందుగా యోధా, ఇస్కరియోతు, ఈ మాటకు అర్థం చూద్దాం. యోధా అనే పేరు ఆనాడు ఇశ్రాయేలు దేశంలో, ఇశ్రాయేలు ప్రజల్లో ఒక సామాన్యమైన పేరు, బహువాడుకగా ఉన్న పేరు. మనకు కొన్ని పేర్లు ఉంటాయి. ఊరికి 100 మంది ఉంటారు, ఆ పేరు కదా వాళ్ళు 50 మంది ఉంటారు కదా, ఒక పేరు. అలాగే యోధా అనే పేరు ఒక సామాన్యమైన పేరు. మొట్టమొదట ఈ పేరు లేయా తన కొడుకు పెట్టింది. 4వ కుమారుడికి. ఎవరికి? యోధా. యోధా అంటే అర్థం ఏంటి? స్తుతి. యోధా అంటే అర్థం ఏంటి? స్తుతి. ఇప్పుడు యోధాని ఇస్కరియోతు యోధా ఎందుకు అన్నారు? బైబిల్ పండితులు, చరిత్రకారులు 2 మాటలు చెప్తారు. సాధారణంగా ఇంటి పేర్లు పితరులను బట్టి కానీ, పితరులు అంటే ప్రభువారు ఉన్నారు, దావీదు కుమారుడు. ఎవరైనా దావీదు కుమారుడు. అలాగే నజరేయుడైన యేసు. నజరేయుడు ఎందుకన్నాడు? ఆయన ఉన్న ఊరు. యోధా సమాజంలో ఆ ఇంటి పేర్లు, ఆ ముందు మొదటి పేరు 2 విధాలుగా వస్తుంది. వారి యొక్క ఉన్న ఊరిని బట్టి కానీ, వారి పితరులను బట్టి కానీ ఆ పేరు వస్తుంది. అలాగే ఇస్కరియోతు యోధాకి 2 పేర్లు ఉన్నాయి. 2 రకాలుగా ఆ పేర్లు వచ్చాయి. యోధా అసలు పేరు స్తుతి అని పేరు పెట్టిన తల్లిదండ్రులు. అలాగే కిరియోతు ఊరివాడు. కిరియోతు, యోదయలో ఉన్న కిరియోతు. మనకు ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఆనాడు ఇశ్రాయేల్ దేశమంతా కూడా 3 జిల్లాలు. ఎన్ని జిల్లాలండి? 3 జిల్లాలు దేశమంతా. యోదయ, గలిలయ, సమరయ. ఇది అక్కడ ఉండేది సమరయ. 3 జిల్లాలు. ఈ 3 జిల్లాల్లో 11 మంది శిష్యులు గలిలయకు చెందిన వాళ్ళు. ఏ ప్రాంతం? ఇతరొక్కడే యోదయ. ప్రభు యోదయలో పుట్టాడు. బెత్లెహేము, యోధా బెత్లెహేమ కదా, బెత్లెహేము.
కానీ కపెర్నహూము నజరేతు గలిలయలో ఉంటాయి. ఆయన పరిచర్య అంతా కూడా కపెర్నహూములోనే. కపెర్నహూము ప్రభువారు ఆఫీసర్స్ అక్కడ ఉండి అన్ని ప్రాంతాలు వెళ్ళేవాడు ప్రభువారు. 11 మంది శిష్యులు గలిలయకు చెందితే ఇతడొక్కడే యోదయకు చెందిన వ్యక్తి. క్రియోత్ అనే పట్టణానికి చెందినవాడు. మనకు అర్థం చెప్తారు. ఇతని తండ్రి పేరు సీమోను. ఇతని తండ్రి పేరు సీమోన్. అలాగే తల్లి పేరు కూడా రాయబడింది, కానీ చరిత్రలో సిబోరియా బైబిల్లో లేదు. తండ్రి పేరు మాత్రం బైబిల్లో ఉంది, సీమోన్ అని. సీమోను కుమారుని ఇస్కరియోతు యోధా అని. తల్లి పేరు సిబోరియా అని చరిత్రకారులు చెబుతూ వచ్చారు. అలాగే ఇతని జీవితంలో మరొక ప్రాముఖ్యమైనది ఉంది. అదేంటంటే ఇతడు ఒక తిరుగుబాటుకు చెందినవాడు. ఆనాడు యోదయ దేశంలో అనేకమైన రెబల్ గ్రూపులు ఉన్నాయి. స్కరియా శాస్త్రులు, పరిసయ్యులు ఎలాగో స్కరియా అని ఒక తిరుగుబాటు తెగ రెబల్ గ్రూప్ ఉంది. దానికి చెందినవాడు కాబట్టే ఇస్కరియోత్ అని కూడా అన్నారని పిలుస్తారు చరిత్రకారులు. ఇది ఇతని యొక్క గత చరిత్ర. ఇక వాక్యానికి వస్తే ఇతడు క్రీస్తు పూర్వము 3వ శతాబ్దంలో పుట్టి క్రీస్తు శకం 30లో చనిపోయాడు. 33 సంవత్సరాల వయస్సే ప్రభువారి వయస్సే దాదాపుగా. ప్రభువారు పుట్టినప్పుడే పుట్టాడు. ఆయన చనిపోయిన రోజే చనిపోయాడు కదా. ఆయన చనిపోయిన రోజే చనిపోయాడు. యవనస్తుడు. ఇతన్ని ప్రభువు పిలిచాడు. దేనికి పిలిచాడు? ఆయనను వెంబడించడానికి, ఆయన రాజ్యం కట్టడానికి, విస్తరింపజేయడానికి. అందరూ నమ్మంగా ఉన్నారు, కానీ ఇతడొక్కడే క్రీస్తుకు విరోధంగా జీవించాడు. ఎందుకంటే ఇతని దగ్గర డబ్బు సంచి ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం. వాడు ఇలాగో చెప్పినది. ఏ సందర్భం అది? ఒక స్త్రీ ఏం చేసిందండి? ప్రభువారిని జటామాంసాతో అభిషేకిస్తే, ఈ ధనం ఎందుకు వృధా చేస్తున్నారు, దీన్ని అమ్మి బెదరకి వచ్చిన అన్నాడు కదా. ఎవరంది ఆ వ్యక్తి? ఇతడే ఇస్కరియోతు యోధా. చూడండి 4వ వచనము. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఈ యోధా పేరు ఉందల్లా ద్రోహి అని ఆయన అప్పగించిన యోధని ఏదో ఒక పేరు రాయబడుతుంది చూడండి. ఆయనను అప్పగించిన ఉన్న యోధా, ఇస్కరియోతు యోధా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదు అనేను. వాడు ఇలాగో చెప్పినది, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయ్యి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలుచు వచ్చెను. ఏం జరుగుతుందండి? ఓ ప్రశ్న వేస్తే గుర్తు చేసుకోండి. యోధా ఇటువంటి వాడైన ప్రభువుకు తెలియదా? బాగా తెలుసు. ఎన్నోసార్లు చెప్పారు. అందరూ పవిత్రులే, ఒకడు మాత్రం అపవిత్రుడు, ఒకడు సాతాను. పదే చెప్పాడు. మరి తెలిసి యోధా అని దేవుడు ఏమైనా తోసేసాడా? దూరంగా పెట్టాడా? లేదు. అందరికన్నా ఎక్కువగానే చూసుకున్నాడు. ఎందుకంటే మారతాడని తెలుసా. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నా కూడాను దేవుని భయం లేకుండా ద్రోహం చేస్తున్నా ఎందుకు కనికరిస్తాడు ప్రభు అంటే తండ్రి ప్రేమ అయినది. ప్రభు తండ్రి ప్రేమ. మారతాడని చివరికి డబ్బు సంచి కూడా యోధాకి ఇచ్చాడు.
డబ్బు సంచి కూడా యోధాకే. ఏం ఖర్చు పెట్టాలన్న అయ్యగారే. అంతేకాదు ఆ డబ్బు సంచిలో కొంత దొంగిలి తన కోసం వాడుకుంటూ వచ్చాడు. ప్రభువుకు తెలియదా? చెప్పండి, బాగా తెలుసు. అంతేకాదు అద్భుత వరాలు ఇచ్చాడు ఇతనికి దేవుడు. లోకస్వార్త ఏంటి? లోకస్వార్త 10వ అధ్యాయము. లోకస్వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవి అని చెప్పాడు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుంచి బయట చూచి, ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకును శత్రుబలమంతరి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకంత మాత్రం హాని చేయదు. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపగా మీ పేరులో 11 చూడండి. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయంలో కూడా ఒక శ్రేష్టమైన మాట. మార్కు సువార్త 6వ అధ్యాయం తీర్థతో మార్కు సువార్త 6వ అధ్యాయంలో శిష్యులకు ఆయన చెప్పిన 7వ వచనం 6, 7. 12 మంది శిష్యులను తన వద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపచ్చు, అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణం కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలునైనను తీసుకొనక రుణంగిలు వేసుకోవద్దని వారికి ఆజ్ఞాపించాడు. తర్వాత 12వ వచనము, కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించచ్చు, అనేక దయ్యములు వెళ్ళగొట్టచ్చు, నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచు ఉండిరి. వీళ్ళు ఎవరున్నాడు చెప్పండి? ఈ లిస్టులో ఎవరున్నారు? ఇస్కరియోతు, యోధా కూడా. యోధా ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయాయి. యోధా నూనె రాచి ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది. దేవుడు దూరంగా పెట్టలేదు. పెట్టాడా? దూరంగా పెట్టలేదు. ఓ ప్రశ్న, దేవునికి తెలుసు కదా ప్రభువుకి అప్పగించేది ఇతడని, కానీ ఎందుకు ఎంత ప్రేమించాడు చెప్పండి? ఓ ప్రశ్న. అక్కడ మనమే కనపడతాం. ఎక్కడ? యోధ దగ్గర మనమే కనపడతాం. ఆఖరి క్షణమైనా మారతాడేమోనని చివరి దాకా ప్రభువు చూస్తూనే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. చివరికైనా, చివరి క్షణంలోనైనా పశ్చాత్తాపడతాడేమో అని ప్రభు కనిపెట్టి చూస్తూ కృపను చూపుతూనే ఉన్నాడు. ఏం తక్కువ చేయాలి, అందరితో సమానంగా ఇచ్చాడు. ద్రోహి అని తెలుసు, దొంగని తెలుసు, చివరికి అతని ద్వారా తనకు ప్రాణహాని ఉందని కూడా తెలుసు. తెలిసి కూడా ఆయన అన్నాడు, యోధాని దూరం చేయలేదు. గుర్తుంచుకోండి ఈ మాట. ఈరోజు ప్రభు మనం వాడుకుంటున్నాడంటే, మనల్ని సజీవం ఉంచాలంటే మనది గొప్పమని కాదు, చివరి క్షణం అవకాశం ఇస్తూనే మారతామని. ఏ ఒక్కరూ నశించడానికి ఇష్టం లేదు. ఏ ఒక్కరు నశించడు. అందుకే ఈ యోధాని ప్రభు వరాలు ఇచ్చాడు, కృపను చూపాడు. మన గురించి ఏమంటారు ఇక్కడ? ఇవన్నీ కూడా కృపావరాలు. కానీ యోధాలు ఏం లేదంటే ఆత్మఫలము లేదు. అంతే కదా? ప్రేమ, సమాధానం ఇవేమీ లేవు. మా భక్తుడు అంటాడు చక్కగా, ఒక్క కృపావరం లేకపోయినా పర్లా, నువ్వు భాషలో మాట్లాడకపోయినా పర్లేదు, స్వస్థ లేకపోయినా పర్లేదు, అవి ప్రక్కన పెట్టి ఆత్మఫలం లేకపోతే మాత్రం పరలోకంలో చారు. అర్థమైందా? ఏ ఒక్క కృపావరం లేకపోయినా నష్టం లేదు నీకు. అర్థమైందా? భాషతో మాట్లాడు, అది చేయి, ఇది చేయి, ఇవి లేకున్నా పర్లేదు, కానీ ఆత్మఫలం లేదనుకోండి, ఎక్కడ పావు? యోధాకేమి లేవు, కృపావరాలు ఉన్నాయి కానీ ఆత్మఫలాలు లేవు. అంతేనా? దేవుని ప్రేమిస్తే ఈ పని చేస్తాడా? ధనాశ, డబ్బు. ఈనాడు వాక్యముడు ధనాశ సమస్తమైన కీడులకు
మూలము ఎక్కడి నుంచి వస్తుంది? ధనాశే. జ్ఞాపకం చేసుకో దయచేసి. మనలో కూడా యోధాలు మనం అనేకం కనబడకుండానే, కానీ ప్రభుకి బాగా తెలుసు. చూస్తుంటాడు, అవకాశం ఇస్తాడు, ఇస్తూనే ఉంటాడు. నువ్వు మారతావు అని. యోధా జీవితం బహు విచిత్రమైంది. తెలిసి కూడా ప్రభు కృపను చూపుతూనే వచ్చాడు. యోధా ఒక వ్యక్తి, ఒక రాజ్యము, ఒక దేశము, ఒక ప్రాంతము, ఒక జనాంగము, ఇలా యోధా అనేది ఒక గొప్ప పేరు. అలాంటి పేరు పెట్టుకొని పేరుకు తగిన జీవితం లేదని జ్ఞాపకం చేసుకో. అంతేకాదు, ఇక్కడ ఇస్కరియోతు యోధా అని ప్రత్యేకంగా ఎందుకు పిలుస్తున్నాడంటే, శిష్యులో 2 యోధాలు ఉన్నారు. ప్రభువారి శిష్యుల్లో చూడండి. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను 14:22 చూద్దాం. ఇస్కరియోతు కాని యోధా. చాలు. ఎవరైనా ఇస్కరియోతు కాని యోధా. అలాగే లోకా సువార్త 6:16లో యాకోబు సహోదరుడైన యోధా ద్రోహియగు ఇస్కరియోతు యోధా. ఇద్దరు. ఇప్పుడు ఇంకో యోధా ఉన్నాడు బైబిల్లో, మనకు బాగా తెలుసు. ఎవరు? ప్రభు యొక్క సోదరుడు. యోధా పత్రిక రాసింది ఆయన, మరి యొక్క కుమారుడు. ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యోధా పత్రిక రాశారు, చూసారా? అది ప్రభు యొక్క సహోదరుడు యోధా. చెప్పే కదా, యోధా అనే పేరు సామాన్యమైన పేరు. అక్కడ అనేకులకు ఆ పేర్లు ఉన్నాయి. ప్రభువారి హాఫ్ బ్రదర్, శిష్యుడు అనమాట ఆయన. మార్కు 6:3 చూస్తే, మార్కు 6:3 చూడండి ఏమంటారు? యోధా గురించి రాయబడింది. ప్రభువారి శిష్యుని సహోదరుని పేరు. మార్కు సువార్త 6:3 ప్రభువుని హేళన చేస్తూ మాట్లాడు. ఇతడు మరియ కుమారుడు కాదా? ఇతడు యాకోబు, యోసే, యోధా అనే వారి సహోదరుడు కాడా? వడ్లవాడు కాదా? యోధా, యాకోబు, యోధా. మొత్తం 8 యోధాల దగ్గర ఇప్పుడు మనకి 3 శిష్యులు, 2 ఒకరు ప్రభువారి సోదరుడు. అయితే ఈ యోధా జీవితాన్ని, ఇస్కరియోతు యోధా జీవితాన్ని చూస్తే డైరెక్ట్గా ప్రభు ఎప్పుడు గద్దించలేదు. గద్దించాడా? 3.5 సంవత్సరాలు ప్రభుతోనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలు అద్భుతాలు చూశాడు. స్వయంగా ప్రభువారి మాటలు విన్నాడు. ఆయన క్షమాపణ చూశాడు. ప్రభు ఏమి ఆశించాడంటే, తప్పకుండా మారతాడు. ఇన్ని అద్భుతాలు చూశాడు కదా, నాతో పాటు తిరిగాడు కదా, నాతో పాటు సహవాసం చేశాడు కదా, తప్పక మారతాడని ప్రభు ఎదురు చూశాడు. అందుకే ఏనాడు డైరెక్ట్గా యోధా సంగతి అంతా తెలిసి కూడా ప్రభు ఆయన గద్దించలేదు. చివరికి చూడదైతే ఈ చిన్న తప్పులు చేసుకుంటే ఎంత ఎదిగాడంటే, చివరికి తన ప్రభువుని అమ్మేంతగా ఎదిగాడు యోధా. దొంగతనం మొదలుపెట్టాడు కదా, డబ్బు సంచి దొంగిలిస్తూ చివరికి ఎలా ఎదిగాడంటే తన యజమానిని అమ్ముకునే స్థితికే ఎదిగాడు. చిన్నది వదిలేసామంటే ఏమైపోతుంది? చివరికి ఇంత ఘోరమైన పాపానికి వెళ్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15. మత్తయి 26:15. నేను ఆయనను అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురు? ఏం కావాలంట? నేను ఆయనను అప్పగిస్తే నాకేమి ఇస్తారు? ఎవరు అడిగింది ఈ మాట? బేరం. వాళ్ళు అన్నారు 30 వెండి నాణాలు. 30 ఎందుకు చెప్పండి? 40 ఇవ్వచ్చుగా, 50 ఇవ్వచ్చుగా,
ఆనాడు ఒక బానిస విలువ 30 వెండి నాణాలు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్య విలువను ఎంత విలువ చేస్తే, ఒక బానిస సృష్టికర్తను దానికి పాల్పడ్డాడు. ఆ 30 వెండాల కోసం, 30 వెండి రూకల కోసం ప్రభువును నమ్ముకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎవరు? యూదా. బహుశా ఎన్ని రోజులు వస్తాయి 30 వెండి రూకలు? ఎన్ని రోజులు వస్తాయి? గ్యాజన నయం కదా, సంచి నిండా వెండి వస్త్రాలు తెచ్చుకున్నాడు. కానీ యోధా 30 వెండి నాణ్యాల కోసం ప్రభువును నమ్మడానికి ఇష్టపడ్డాడు. మరి ఇలా చేస్తున్న సంగతి ప్రభువుకు తెలియదా? యోధా వెళ్ళి ప్రధాన నాయకులతో మాట్లాడి, నేను ఆయన మీకు అప్పగిస్తే నాకేమి ఇస్తారు అని బేరం పెట్టే సంగతి ప్రభువు తెలియదా? ఏషియా ప్రవక్తగా తెలిసిపోయింది. గెహజీ అంటాడు కదా, నా ఆత్మ నీతో రాలేదా? చూడండి వాక్యంలో ఉంటున్నాం. ఏషియా ప్రవక్త నయమాను రథాల వెంట పరిగెత్తి, ఇప్పుడయ్యా శిష్యులు వచ్చారు, బట్టలు కావాలి, వెండి కావాలి అని అడిగితే అవన్నీ గుర్రం ఆపి, రథం ఆపి దిగి వచ్చి అవన్నీ ఇచ్చి పంపినప్పుడు మరలా ఇంట్లో దాచిపెట్టి వచ్చి ఏం విరగనట్టుగా ప్రవక్త దగ్గర రాగా, ప్రవక్త ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి పోలేదంటే, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొని వచ్చినప్పుడు నా ఆత్మనితో రాలేదా అని ప్రవక్త అడిగితే, ఈ 30 వెండి నాణ్యాలు బేరం పెట్టిన సంగతి యేసయ్యకి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడే కాదు, యోహాను సువార్త ఆరంభంలోనే 6వ అధ్యాయము 70వ వచనం. యోహాను సువార్త 6:70 చూడండి. యోహాను 6:70. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు ఎవరు? ఒకడు ఇంకో సంగతి తెలుసా? ఎందుకు పేరు చెప్పలేదంటే తెలుసా మీకు? ఎందుకు పేరు చెప్పలేదు? పేరు చెప్తే ఏమైతే చెప్పండి. ఒకడు సాతాను, ఒకడిని అప్పగిస్తాడు, మీలో ఒకడని చెప్తాడు తప్పితే యోధా సంగతి తెలిసి కూడా ఏనాడు పేరు బయట పెట్టడు. ఎందుకంటారు? ఒకవేళ అందరిని చెప్పి ఇదిగో నువ్వే అన్నాడు అనుకోండి, మిగతా 11 మంది ఏం చేస్తారు? చావ కొడతారు, చంపేస్తారు. ఎవరిని? చూడాలి. పేతురు మరి దుడుకు కదా, పేతురు కదా. అసలు అంత ఇదిలో కూడా రాత్రి కత్తి దూసుకొని ప్రధాన యాజకుని దోషం చెవి తిరగలేకున్నాడు. మరి అలాంటి వాడి మధ్య ఉన్నట్టు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. చివరి దాకా పేరు చెప్పలే. శవారంలో చెప్పాడు ప్రభు, నేను మిమ్మల్ని 10 మంది ఏర్పరచుకున్నాను, అయితే మీలో ఒకడు సాతాను. ఓడ్చుకుంటూ వచ్చాడు ప్రభు అండి. చూడండి దేవుని ప్రేమ. అతను అపవిత్ర ఆత్మ ఉందని తెలిసి కూడా, సాతాను తెలిసి కూడా, చివరికి అతని వలన తనకు ప్రాణహాని అని తెలిసి కూడా ప్రభు క్షమిస్తూ మంచిగా మాట్లాడుతూ ఎవరు ఉండగలరు అట్లా? ఒకరి వల్ల మనకు హాని అని తెలిస్తే వారికి ఎంత దూరంగా ఉంటాం, దగ్గర కూడా రానేయం కదా. మరి ప్రభువు తెలిసి కూడా 3 సంవత్సరాలు ఆయనతోనే, అది ఎక్కడ వెళ్తే అక్కడే ఆయనతో భోజనము, ఆయనతో ప్రార్థన, ధ్వనిలో ఆయనతో పాటు ఉన్నాడు. తుఫాన్లో గద్దించినప్పుడు క్షణము నిడలాగున్నాడు. కానీ తన మనస్సు మాత్రం ఎలా ఉంది? తన మనస్సు ఎలా ఉంది? దేవునికి దూరంగా ఉంది. పిలుపు పట్ల నిశ్చయత లేదు, భారము లేదు, పిలిచి యజమాని పట్ల నమ్మకత్వం, విశ్వాసము లేదు. యజమాని అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. ప్రభు చేసే కార్యాలు చూస్తున్నాడు. చివరికి ఇక వల్ల ఏం లాభం లేదనుకున్నాడు. ఒక మాట చెప్పాలంటే, ఏదో ఆశించి యోధా ప్రభువును వెంబడించాడు. అధికారం ఆశించాడు,
ఐశ్వర్యం ఆశించాడో తెలియదు కానీ చదువు ప్రభుని వెళ్ళిపోతాను అనగానే ఇక ఇతవల్ల ప్రయోజనం మీద అనుకొని కనీసం ఆ 30 రూపాయలు సంపాదించాలనుకున్నాడు అంతే ప్రభు ద్వారా. ప్రభుని అడ్డం పెట్టి ఈరోజు కూడా ప్రభుని అడ్డం పెట్టి మనం చాలా పనులు చేస్తాం తెలుసా. ఓ పాస్టర్ గారు నేను మాట్లాడుకున్నాం మొన్న బైబిల్ క్లాస్కి వచ్చారు. అన్నా యవనస్తులు ఎంత చెడిపోయారంటే ఆ సోదరుడు చెప్తున్నాడు, యవనస్తులు నేను కూడా గమనిస్తాను వాళ్ళ సంఘాల్లో కూడా యవనస్తులు ఎంత చెడిపోయారంటే ఇంట్లో లేదా ఎవరో బలహీనత అనుకోండి ఇక్కడ పాట ఎత్తారంట. ఏమని? నువ్వు కనిపించని రోజున. ఏ పాటమ్మా? ఎవరిని అడ్డం పెట్టుకొని ఎస్ఐ కదా పాడేది ఆ పాట. నువ్వు ఇంట్లో మాట్లాడేది అనుకుంటే ఎవడన్నా ఎడి పాట ఎత్తుకుంటావు అని. నువ్వు మాట్లాడని రోజున ఎవరు మోసం చేస్తున్నారు? లిటరల్గా సంఘాలు జరుగుతుంది ఇదే. ఇప్పుడు వాస్తవంగా చెప్పండి వాస్తవంగా చెప్పండి. పాటల ద్వారా ఇప్పుడు ఉత్తరాలు కాదు, ఫోన్లు కాదు, సంఘంలో పాటలు వెళ్ళిపోతున్నాయి అన్నమాట మెసేజ్లు. ప్రతి సంఘం అట్నే ఉన్నాయి. యోధాలు పనికిరారు. ఎవరు? ఇస్కరియోతు యోధాలు పనికిరారు. అందుకే చాలా పాటలు వద్దంటాను నేను. ఒక యేసయ్య అని పేరు పెడతాడు, ఇక ఏముండదు అందులో. ప్రేమ అంత, వ్యభిచారం అంత అందులో. ఏమో చెప్పండి, ఆ పాటలు చెప్పండి. ఒక యేసయ్య అని పేరు దగ్గర ఇచ్చి నోడుకొచ్చిన పాటలు పాడితే ఎవరికి అవమానం? దేవుడు చూడనుకుంటున్నావా? నీ హృదయాన్ని చూడాలనుకుంటున్నావా? ఏ ఉద్దేశం పాటలు పాడుతున్నావు దేవునికి తెలియదా? ఒక్క పేరు పెడతారంత యేసయ్య అనే పేరు, ఆ పాట ఎత్తుకోవటం ఆ రోజు ఈ హృదయం అంతా కొమ్మరించుకుంటారంటే ఆ పాటలో. పాస్టర్ చెప్పండి ఈ మాట ఇట్లా జరుగుతున్న సంఘాల్లో. నిజం అనిపించింది నాకు కూడా. యేసయ్యని అలా వాడుకుంటున్నాం మనం సంఘాన్ని. పరిచర్య జాగ్రత్త. చూచే దేవుడు ఆయన. ఏ దేవుడు? చూచే దేవుడు. నువ్వు ఏ ఉద్దేశంతో సన్నిధికి వచ్చావు, ఏ ఉద్దేశంతో ప్రభును పాటలు పాడుతున్నావు, ఆయన దగ్గర మరుగు చేయగలవా నువ్వు? చెప్పండి. దేవుని దగ్గర దాచలేవు. అయినా ఎందుకు కోప్పలేదంటావా? యోధాని చివరికి తనను పట్టుకోవటానికి అప్పగించిన సిద్ధపడి యోధా కూడా క్షమిస్తూ వచ్చాడు చివరి దాకా. కానీ ఒక రోజు ఉంది అని అంటాడు, వాడు పుట్టి ఉండకపోతే మనకి మేలు. ఏమంటాడండి? వాడు పుట్టి ఉండకపోతే. ఆఖరి స్టేట్మెంట్ అండి అది. అద్భుత వరాలు ఇచ్చాడు, అభిషేకించాడు, ఎన్నుకున్నాడు, దేవాలు వెలుగుంటే శక్తి ఇచ్చాడు, ఇన్ని కార్యాలు చేసి చివరికి అంటాడు, వాడు పుట్టి ఉండకపోతే వానికి మేలు. ఈ మాట నా గురించి నీ గురించి ప్రభు చెప్తే ఏమైపోతాం చెప్పండి? ఏమైపోతాం? ఈ మధ్య ఒక బోధ వచ్చింది తెలుసుగా. ఈ మధ్య ఒక బోధ, ఇస్కరియోతు యోధా పరదేశంలో ఉన్నాడంట. ఎడా? పరదేశంలో. ఎందుకంట? అయ్యగారు చెప్తున్నాడు ఏమని? నిజంగా యేసు క్రీస్తు వారి రక్షణ ప్రణాళికలో ఉపయోగపడ్డాడు అయ్యగారు. ఒకవేళ యోధాగానే ప్రభుని అప్పకపోతే ఇస్లాం లేదు, మనం లేదు, మన పాపశ్రమ లేదు అంటున్నారు. ప్రభు ఏమన్నాడు అతని గురించి? పుట్టి ఉండకపోతే మేలు ప్రభు చెప్తే. పరదేశంలో పల్లకుండా ఉంటాడా యోధా? ఎట్టి పరిస్థితుల్లో ఉండనే ఉండడు. ఎక్కడ ఉంటాడంట మరి? పరలోకం లేకపోతే నిత్యము మండుచున్న అగ్ని కూడా యాతన తప్పదు. ప్రభు ద్రోహం చేస్తే ఊరుకుంటాడా ప్రభు? మనుషులు ద్రోహం చేసినా తట్టుకోలేవు, న్యాయం తీరుస్తాడు. ఆయనకు ద్రోహం చేస్తే మన పక్షాన ప్రార్థన చేసేది ఎవరు? ఇప్పుడు ప్రభువారి పరిచయం ఏంటంటే ఆకాశం ఆస్తుండై ఉండి, తండ్రి కృపాసన ఆస్తుండై ఉండి మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? తండ్రి ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మయ్యా. మరి మనుషులకు అపరాధం చేస్తే అలా ప్రార్థన చేస్తున్నాడే, ఆయనకు వ్యతిరేకంగానూ పాపం చేస్తే, ఆయనకు ద్రోహం చేస్తే, ఆయన నామాన్ని వాడుకుంటే ఊరుకుంటాడా? ఇక ప్రార్థన చేసేది ఎవరు? నీ పక్షాన, నా పక్షాన. తండ్రి విజ్ఞాపన చేసేది ఎవరు?
మోసపోవద్దు. చూచే దేవుడు, గమనించే దేవుడు, మన ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశము ఎరిగిన దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకో. ప్రభు తెలుసు, కానీ ఏనాడు వేలెత్తి చూపలేదు. ఆఖరికి ప్రభు వల్ల సమయాన్ని కూడాను మీరు ఒకరిని అప్పగిస్తాంటే ప్రభు నేనా నేనా నేనంటే అన్నాడు. చెప్పలేదు పేరు, మొక్క ముంచి ఇచ్చాడంతే. చూడండి దయతో యోహాను సువార్త సాయంకాలం అయినప్పుడు 13 వేల కదమ్మా పోయిన కూర్చుండి ఉన్నప్పుడు వారు భోజనం చేయించుండగా ఆయన మీలో ఒకడు, అంతే. పేరు చెప్పలేదు, చెప్పాడా? పేరు చెప్తే బతకడు యోధ అక్కడ. మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడు ప్రభువా నేనా అని ఆయనను అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో ఆ చెయ్యి ముంచి వాడెవడో వాడే అప్పగించును. రెండు జాగ్రత్తగా మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో వానికి, ఆ మనిషికి శ్రమ, వాడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. ఏమంటున్నాడు ప్రభు? ఎవరి గురించి మాట ఉంది? చివరగా ఇక అక్కడ అవకాశం కూడా లేదు, ఇంకా ఇక వెళ్ళిపోయి అప్పగించడమే. ఇంకా కొద్ది గంటలే. అప్పుడు బయట పెట్టాడు ప్రభు. నాతో కూడా గిన్నెలో చేయముంచేవాడే మనిషి కుమారుడు తచ్చిపడి వెళ్ళిపోతున్నాడా, కానీ అయితే అప్పగించేవానికి శ్రమ, వాడు పుట్టి ఉండే వానికి మేలు. ఆయన శిష్యులు అర్థం. తర్వాత యోధా బోధకుడా నేనా, ఎంత ధైర్యం అండి మాట్లాడగలను. ఆల్రెడీ డబ్బులు తీసుకొని ఎరగనట్టుగా ప్రభువా నేనా అని అడుగగా చెప్పేస్తాడు ఆయన నీవన్నట్టే. అయితే శిష్యులకి పిచ్చులకు అర్థం కాలేదు. 11 మందికి డైరెక్ట్గా చెప్పిన దుఃఖంతో ఉన్నారు, అర్థం కాల. మొక్కిచ్చాడు, రొట్టె దర్శనం నుంచి సాతాను ప్రవేశించింది, ఇక వెళ్ళిపోయాడు. వీళ్ళు అనుకుంటున్నారు డబ్బు సంచి దగ్గర కాబట్టి పండక్కి ఏమైనా కొనమన్నాడేమో పసుకప్పుడు అనుకుంటున్నారు తప్పితే ఇతడు ప్రభును అప్పగించాడు వీళ్ళని సంగతి వారికి గుర్తు తెచ్చుకోవాలి. వాడికి ఆలోచన రాలసలు. అంత నమ్మంగా ఉన్నాడు ప్రక్కనే. అసలు యోధ ఇతడు పని చేస్తాడా కదా? మనకి ఏం కావాలని ఆహారం కావాలంటే తెచ్చిపెట్టేది ఆయనయ్యా. ఎందుకు డబ్బు సంచి ఎవరు కాడా? ఆహారం కొనాలంటే యోధానే, ప్రయాణానికి ఖర్చులు కావాలంటే యోధానే. అన్నిటికీ అసలు యోధ ఇతడు పని చేస్తాడా? శిష్యులు కూడా నమ్మట్లేదు కదా. ప్రభు చెప్పిన మనకి అర్థం కాలేదు. అలా ఉంటాయి మన జీవితాలు కదా, అలా ఉంటాయి. కానీ సర్వం ఎరిగిన వాడు ఎవరు చెప్పండి? మన ప్రభు అయినా యేసుక్రీస్తు. తలపు పుట్టక మునిపే 3 సంవత్సరాలకు ముందే చెప్పాడు ప్రభు, నేను ఎప్పుడైనా ఎన్నుకున్నాను, కానీ మీలో ఒకడు సాతాను. అంతేకాదు, ఇది ప్రవచనపు నెరవేర్పు. కీర్తన 47:9 చూడండి. కీర్తన 47:9 చూస్తే 41:9 ముందుగా దావీదు చెప్పబడ ప్రవచనం ఇది. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనం చేస్తున్నాను, తండ్రికై తన మడమనెత్తను. ఎవరి గురించి మాట? యోధ గురించి. యోహాను 13:10 చూద్దాం. యోహాను 13:10 ఎరుగుదును కానీ నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధంగా మడమనెత్తాను. ఇలాగో జరుగును. ప్రభు జ్ఞాపకం చేస్తాను. లేక నా నెరవేర్పు గమనించాను. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుతో ఉంటూ, సంఘములో ఉంటూ, సహవాసములో ఉంటూ
వ్యర్థములు అంటే ప్రేమించి చివరికి ప్రభువును అమ్మివేసే స్థితి, ప్రభువుకు ద్రోహం చేసే స్థితి ఉంటే మన పేరేంది? ఇస్కరియోతు యోధ. ఎంతోమంది ఉన్నాయి రోజున సమాజంలో, సంఘంలో యోధాలు లేరా? కానీ ఇప్పుడు బయట పెట్టాడు ప్రభు. ఎప్పుడు? ఒక రోజు వస్తుంది, దినాన నిలబెడతాడు ఆయన. ఒకసారి యోహాను సువార్త దయతో యోహాను సువార్తలో ఈ 13వ అధ్యాయంలోనే మనం గుర్తు చేసి ముందుకెళ్తాను. దయతో యోహాను సువార్త 13వ అధ్యాయంలో 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, ఎంత బాధగా ఉంటుంది కదా సొంత వాళ్ళు అప్పగిస్తే, సొంత వాళ్ళు నేరం మోపుతూ ఉంటే చెప్పండి. కలవరపడి మీలో ఒక నన్ను అప్పగించినని మీద నిత్యముగా చెప్పిన రూఢిగా చెప్పు. ఆయన ఎవరి గురించి ఇలాగో చెప్పినని శిష్యులు సందేహపడుతూ ఒకరితో డొగలు చూసుకుంటున్నారు. ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఎవరైనా యోహాను. యేసు ప్రేమించిన ఒక శిష్యుడు యేసు రొమ్మున ఆనుకొని నిల్చుండాను కనుక ఎవరి గురించి ఆయన చెప్పినది తమ చెప్పని శివుని పేతురు అట్లా సైగ చేశాను. ఏమని? నువ్వు అడుగు ప్రభువునని. అతడు యేసు రొమ్మున ఆనుకొని, ప్రభువా వాడెవడని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను ఒక మొక్క వినడి జాగ్రత్త, నేను ఒక మొక్క ముంచి ఎవరికి ఇచ్చేదో వాడని చెప్పి ఆ మొక్క ముంచి సిమోనుకు అడగు ఇస్కరియోతు యోధాకు ఇచ్చాను. బట్టబయలు అయిపోయింది కదా. వాడు ఆ మొక్క పుచ్చుకోగానే సాతాను వానిలో, కొంతమంది అంటారు యోధ తప్పిందనా, సాతాను చేయింది కాబట్టి చేశాడు ఆ పని. యోధ అంటే వాడిని సంబంధించుకోవడం ఏం చెప్తా తెలుసా? సంబంధించుకోవడానికి యోధ తప్పిందేడా, సాతానుగా చేసిందంతా. ఏసే మొక్క ఇచ్చాడు, ఆయన ఎందుకు ఇచ్చాడు మొక్క? ఆ మొక్క పుచ్చుకోగానే సాతాను వచ్చింది కాబట్టి యోధ తప్పు కాదు, సాతాను తప్పు. సాతాను ఎవరిలో చేరిద్ది చెప్పండి? అందరిలో చేరదాం, చేరిద్దా? నీ కాడికి నా కాడికి రమ్మని చూద్దాం, నీ కాడికి నా కాడికి రమ్మని చూద్దాం, ఉచిదా? వస్తుందంటే నువ్వు ఆలోచించాలి కాస్త కదా. సాతాను కొంతంటారు ఇస్తావు నా సాతాను బలి శోధిస్తుంది, అసలు వచ్చి కూర్చుంటుంది, వచ్చి కూర్చొని కొంచెం ఆలోచించాలి, జాగ్రత్త. రాదు, అందరికడికి రాదు. ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే నీవు హృదయం తెరిచి రమ్మంటావో వాడికి సంబంధించిన ఏదైనా ఉంటే వస్తుంది నీ దగ్గర. ఎవరికి సంబంధించింది? సాతానికి సంబంధించి. ఇది నాది అని వచ్చి కూర్చోవడం. అర్థమైనా? దొంగ సొమ్మో లంచమో ఏంది యాడ దొరికిన స్క్రీన్లో పెట్టుకున్నాం అనుకోండి, అది ఎవరిదో మన దగ్గర రోడ్డు మీద కనపడిందంటే అది సంతోషం. అది ఎవరిదో తెలియదు, ఎందుకు పడేసారి తెలియదు. ఇంట్లో పెడితే దానోడు వస్తాడు. ఎవడు దానోడు? దొంగ సొమ్ముకుంటారు కొంతమంది. ఇక వదలతో సాతాను అది ఆడికి తెచ్చాడో, అది దొంగతనం పాపం కదా. అది ఎవరి కార్యం? ఆ దొంగతనం సాతాను కార్యం కదా. అది ఇంట్లో పెట్టుకుంటే వదులుతాడా? నాది అంటాడు. ఆయన మోషన్ వదిలేడు. ఆఖరికి మోషన్ వదలలేదండి. చనిపోయినా కూడా ఎంత గొప్ప దైవజనుడు, 40 ఏళ్ళు కదా ప్రజలు నడిపించాడు కదా. చనిపోతే వచ్చి కూర్చొని ఈ దేహం నాది అంటాడు. సమాజనీయ మోషన్ నేను తీసుకెళ్తా అంటాడు. ఏడకి? నరకానికి. యోధాపత్రిక తీయండి, యోధాపత్రిక అయితే ప్రధాన దూత అయిన మీకాయేలు అపవాదితో వాదించు మోషే శరం గురించి తరికించు చాలు. వాదం వచ్చేసింది అక్కడ. క్లెయిమ్ చేసుకొని వచ్చాడు, ఇది నాది, నేను తీసుకెళ్తాను నరకానికి అంటాడు. దేవుడు ఊరుకుంటాడు తన పిల్లల్ని. మీకాయేలు వచ్చాడు, సైన్యాధిపతి, దేవతలు సైన్యాధిపతి నిలబడ్డాడు, తర్కించాడు, వాదించాడు. సాతాను ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు హంతకుడు ఎవరు చంపాడు? ఒక ఐగుప్తుని చంపి పాతి పెట్టాడు కదా, అది నేరం. అర్థమైందా? ఒకప్పుడు నరహంతకుడు దేవుని జానికి పోతాడా? పోడు కదా. నా సొత్తుని ఇచ్చి కూర్చున్నాడు. అర్థమైందా? గమనించండి, వాడికి సంబంధించింది నీలో నాలో ఏమున్నా వచ్చి కూర్చుంటాడు. అది ఏదైనా కావచ్చు, పిన్నీసైనా సరే, 10 పైసలైనా సరే, అది వాడిదైతే అది ప్రభు అంటాడే, కలిసేకి దేవునికి వచ్చి కూర్చుంటాడు.
అపవాది ఎందుకు ప్రవేశించింది యోధాలంటే మొట్టమొదటివాడు దొంగ. నేర్చుకున్నాం కదా, ఎవడు వాడు? దొంగ. మొట్టమొదటి నుంచి ద్రోహి, మొట్టమొదటి నుంచి తిరుగుబాటు స్వభావం ఉంది, మొట్టమొదటి నుంచి తనలో దురాశ ఉంది. మరి ఉంటే రాడా? చెప్పండి, ఉంటే రాడా? ఇవన్నీ ఎవరి లక్షణాలు? శరీర సంబంధమైనవన్నీ కూడా అపవాది, లోక సంబంధమైనవి ఇవన్నీ కూడాను. యాకోబు 4 ఏమంటాడు వాక్యం తేటగా? యాకోబు 4 చూడండి ఏమంటాడు? యాకోబు 4 చూడండి ఒక్కసారి ఎంత తేటగా వాక్యం జ్ఞాపం చేస్తూ. 4 మీరు యుద్ధ సమాచారం, యుద్ధంలో దేని గురించి చదవమ్మా. కదమ కొంచెం చూస్తాను ఉండండి. 4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగారా? కాబట్టి ఎవడైనాను ఈ లోకముతో స్నేహము చేస్తే వాడు అపవాదికి, దేవునికి శత్రువు అవుతాడు. ఎవరమ్మా దేవునికి శత్రువు? ఎవరు యోధా? లోక స్నేహము లేదా మనలో? చెప్పండి. ప్రేమించేంత లోకాన్ని, లోకాశలే కదా, లోకమే కదా. ప్రభువు తేడా చెప్తున్నాడు. యాకోబు పత్రిక చూడండి. వ్యభిచారులారా, మీ లోక స్నేహము దేవునితో వైరము. ఎవరితో వైరం? దేవునితో. మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. యోధ ఎవరితో స్నేహం చేస్తాడు? లోకంతో. అధికారం కావాలి, ధనం కావాలి, దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధపడి చివరికి ప్రభువును అమ్మేయటానికి కూడా సిద్ధపడ్డాడు యోధ. అందుకే సాతాను చేయడు కానీ లేకపోతే సాతాను దగ్గర కూడా రాడు. ఇంకో మాట, 12 మంది కలుస్తున్నారుగా. 12 మంది ఎన్ని రోజులు ఉన్నారు? 3 సంవత్సరాలు. 12 మంది. మామూలుగా మనం అంటాం 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీడు వాడు. అయితే ఎవడైనా మార్చగలిగాడా? వాడు ఒక్కడే నశించాడు. అర్థమైనా? ఎందుకంటే మిగతా వారు ప్రభుకు లోబడి, భయముతో ఆయన మాటకు లోబడి, లోపానికి ఎడమేయకుండా ధైర్యంగా ఉన్నారు. ఎప్పుడైతే మన జీవితాల్లో వీటికి చోటిస్తామో అపవాది వచ్చి కూర్చుంటాడు. జాగ్రత్త, సరి చేసుకున్నాం. యోధాలం ఉన్నాం మనలో కదా, యోధాలం ఉన్నాం. దేవుని పేరు చేసేవన్నీ లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, లోక స్నేహము. ప్రభు అంటాడు ఇది దేవునితో వైరము, దేవునితో వైరం. కాబట్టి యోధ లాంటి జీవితాలు మనకొద్దు. అది దేవునికి వైరము, నరకానికి శిక్ష. అది చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 30 వెండి నాణాలు సంపాదించుకొని ఏం పోగొట్టుకున్నాడు యోధ? 30 వెండి నాణాలు వచ్చాయి కదా. ఈ వెండి నాణాలతోటి ప్రభువుని అమ్మి 30 వెండి కోసం ప్రభువుని అమ్మి ఏం పోగొట్టుకు? మొట్టమొదట రక్షణ పోగొట్టుకున్నాడు. రక్షణ ఉందా ఇంకా? చెప్పండి. మొట్టమొదట మనం కోల్పోయింది కదా రక్షణ. యోధ రక్షణను కోల్పోయాడు. రక్షణ లేకపోతే నిత్యవం కూడా లేదు. ఉందా? నిత్యవాన్ని కూడా కోల్పోయాడు. మూడవదిగా మరి శ్రేష్టమైన ఆశీర్వాదం మత్తయి సువార్త 8వ మత్తయి 19 చూడదేతో ఈ గొప్ప ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు 30 వెండి నాణాల కోసం. మత్తయి 19:28. యేసు ఈయన ఒక ప్రశ్న అడిగారు. ఏమని? కొంచెం ముందుకెళ్తే, అయ్యా మేము అన్నీ వదిలిపెట్టి ఏంటో వచ్చాం కదా, మాకేంది ప్రయోజనం కదా? చూడండి చూడదేతో కొంచెం ముందమ్మా. యేసు తన శిష్యులు చూచి 19:27 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి
నిన్ను వెంబడించిన వరగా మాకేమి దొరుకును. ఎవరన్నాడు పేతురు? అయ్యా నువ్వు పిలవగానే తండ్రిని ధ్వనిలు అన్ని వదిలిపెట్టి వచ్చాం కదా, మాకే దొరికిందంటే ప్రభు అంటాడు, యేసు వారి ఇట్లను పునర్జననము, ప్రపంచ పునర్జనం అనగా పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన ఈ 12 మంది మీరును 12 సింహాసనం మీద ఆసులై చాలు. ఎక్కడ కూర్చోవాలి? ఏం పడుకున్నాడు? 30 వెండి నాణాల కోసం సింహాసనాన్ని అంటారు యేషవి ఒక పూట జ్యేష్ఠత్వం కోసం, కుటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఎవరు? వాడేమన్నప్పుడు వాక్యం భ్రష్టుడు లభించారు. అంతకు మించి ఈయన 30 వెండి నాణాల కోసం ప్రభువు నమ్మి సింహాసనం మీద కూర్చునే కృపని ప్రభుతో పాటు 12 సింహాసనం వేయబడతాయి. ఎక్కడ తెలుస్తుంది? ఇశ్రాయేలు పడగోత్రాలు తిరిగిచ్చేది ఎవరు? ఈ శిష్యులు. ఇప్పుడు ఆ స్థానం ఎవరికి వచ్చింది? యోధా బదులుగా 2 ఉన్నారు. మరి ఎవరికి ప్రవేశిస్తాడు? పౌలు గారా మత్తీయ? చీడి ద్వారా వ్యక్తి మత్తీయ, ప్రభునుకున్న వ్యక్తి పౌలు గారు. మొత్తానికి ఎవరు ఒకరు కూర్చుంటారు. రేపు అక్కడ చూస్తామని ఎవరు కూర్చుంటారు. మరి యోధ అప్పుడు ఎక్కడ ఉంటాడు? యోధ ఆ తనంతో పాటుగా వేదనలో కేకలు పెడుతూ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకు పోగొట్టుకున్నాడు ఇది? ఏం ఆశించి? లోకాన్ని స్నేహించాడు. క్షణకాల భోగాలు ఇవన్నీవే. అందుకే మోషే గురించి అంటాడు హెబ్రీ పత్రికలో, అల్పకాలము పాప భోగం, దానికి బదులుగా క్రీస్తు శ్రమించడం మేలు అని నిశ్చయం చేసుకున్నాడు. మరి నువ్వేమనుకుంటావు? ఈ రోజున 30 నాణ్యాలు కావాలా, సింహాసనం కావాలా? 30 నాణ్యాలు ఇప్పుడే, సింహాసనం అయితే రేపు కావాలి. 30 నాణ్యాలు ఒక నెలలో ఖర్చు పెడతావు, సింహాసనం కావాలి. ఏం కావాలి నీకు? మనం ఇదే కోరుతాం. 30 నాణ్యాలు చాలయ్యా, రేపు ఏడున్నా అప్పుడు చూసుకుందామనే ముందు పని గడిస్తే చాలు, ఈరోజు సంతోషంగా చాలు, తిన్నానా తృప్తిగా ఎట్టని చేసి నెమ్మది కొనాలి, ఇది చాలు నాకు. కానీ ఏం పట్టుకున్నాడు తెలుసండి? యోధ రక్షణ పోగొట్టుకున్నాడు, నిజీవాన్ని పోగొట్టుకున్నాడు, చివరికి సింహాసనం కూర్చొని యోగ్యత పట్టుకున్నాడు. మరొకటి ప్రకటన చూడదైతే ఇంకో గొప్ప యోగ్యత తెలుసా? ప్రకటన చూడదైతే వాక్యం ఏమన్నమాట? ప్రకటన 21:14 ఆ పట్టణపు, ఏ పట్టణం ఇది? దేవుని పట్టణం. తెలిసిన ప్రకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన 12 అపొస్తలుల పేర్లు ఉన్నాయి. అక్కడ తెలుసా? చదవమ్మా. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపొస్తలుల పేర్లు కనబడుచున్నవి. ఎంత గొప్పదని తమ్మ కదా. అన్నీ వదిలిపెట్టి ప్రభుడు అమ్ముడి సేవించాడు. యేసయ్య సింహాసనం ఇచ్చాడు, ఆఖరికి యెరూషలేము పట్టణం పునాదుల మీద పేరు చెక్కాడు. ఇప్పుడు ఉంటుందా యోధా పేరాడా? ఉంటుందా? లేదు. 30 వెండాల కోసం ఎంత పోయిందంటారు చెప్పండి? జీవితంలో ఎవడు సంపాదించలేని కృపను పోగొట్టుకున్నాడు. జాగ్రత్త, అలాంటి జీవితం ఉందేమో ప్రవేశిస్తున్నాడు. తెలియకుండానే లోక స్నేహం చేసి దేవునికి వెరివైపోయి ఏం పోవటం ఇప్పుడు అర్థం కాదు నీకు కదా. ఇప్పుడు బాగుంటుంది, నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు, నీ ఇష్టం, నువ్వేం చేయాలో చూడు, ఏం చేయాలో చేయి. కానీ ఒక రోజున ఏం పోగొట్టున్నావో తెలిస్తే నువ్వు ఏడ్చిన ప్రయోజనమో లేదు, ఏడ్చిన ప్రయోజనం లేదు. జాగ్రత్త. దేవుడు చేసేస్తమని ఈవుని ఎన్ని పోగొట్టున్నాడు యోధ. అలా మనం ఉన్నామా? ఈ రోజున ప్రశ్నించుకున్నాం. అలా ఉన్నామా? మన జీవితం ఎలా ఉంటాయంటే, అపస్తకాలను వెళ్దాం, ముగిస్తాను. అపస్తకాలను చూడ ఒక్కసారి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. గాడివాడైన సీమోన్. ఎవరైనా? గాడివాడైన సీమోన్. 8వ అధ్యాయం తీసిపెట్టుకోండి, అక్కడక్కడ చదివిస్తాను నేను. 8వ అధ్యాయం అపస్తకాలములు 8వ అధ్యాయం. సీమోను అని ఒక మనుష్యుడు లోగడ
ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు, తానెవడో గొప్పవాడిని చెప్పుకుంటూ సమరయులను ఇబ్రాధిపరుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ అని చెప్పుకొనొచ్చు లక్ష్యపెట్టిరి. అతను బహుకాలం గాడిలు చేయొచ్చు వారి విభ్రాంతిపరుచున్న వారితో లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు తను నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూక్రియలు అద్భుతాలు చేయడం చూసి భ్రాంతి పొందాడు. బాగుంది. ఒక వ్యక్తి జీవితాన్ని పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఇప్పుడు ఏంటది? ఈ గాడివాడైన సీమోన్ ఒకప్పుడు గాడి చేసేవాడు. ఆ పట్టణంలో సమరయలో గొప్పవాడుగా పేరు పొందాడు. అసలు దేవుడు నాటి అందరూ చెప్పుకునేవారు. ఫిలిప్పు సువార్త చెప్పాడు. సువార్త నమ్మి అనేక బాప్తిస్మం ఈయన కూడా ఏం చేస్తాడు? ఈయన కూడా మనలాగే ఏం చేస్తాడు? బాప్తిస్మం పొందాడు. మరి ఒక బాప్తిస్మం సరిపోద్దా? అంతకుముందు ఒక స్థితి ఉంది ఆయనకి. ఏంటది? ఆ ఊళ్ళో గొప్పవాడు, చాలా గొప్పవాడు, ఒక పేరు. ఆ పేరు పోయింది ఇప్పుడు. ఇతను గొప్పవాడు, దేవుడు లాంటి వాడు అని చెప్పి అందరూ హెచ్చిస్తూ ఉంటే గాడిల ద్వారా ఇప్పుడు ఆ పేరు పోయింది. సామాన్యమైన సీమోనుడు గాడి సీమోను. ఇతను నచ్చలేదు. ఇతనికి పాత జీవితం బాగుంది, కానీ బాప్స్ తీసుకున్నాడుగా, కుదరదు పోవడానికి. కాబట్టి ఈసారి ఎలా కాదు, క్రీస్తు ద్వారా ఇలా సంపాదిద్దాం అనుకున్నాడు. ఏది? మళ్ళీ ఆ పాత పేరు. అందుకే చూడదైతే సమరయ వారు దేవుని వాక్యం విని అంగీకరించారని యెరూషలేములో అపొస్తలులు విని పేతురును యోహాను దగ్గర పంపారు. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మ పొందవలెను వారి కొరకు ప్రార్థన చేశారు. అంతకుముందు వారితో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువుని యేసునామమున మాత్రం బాప్తిస్మం పొందున్నారు. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులుంచడం ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడని సీమోను చూచి, ఇంకో మాట, ఇస్కరియోతు ఈ వారంగా బాగుంటున్నాడుగా, చేతుల నుంచి ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ పొందే వరం ఎవరికి ఇచ్చాడు? ఇది అపొస్తలులకే. ఎవరికి? అపొస్తలులు. ఈ వారు ఎవరు పోగొట్టుకున్నారు? యోధా పోగొట్టుకున్నాడు. సరే, ఇది సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి ఏం పెట్టాడండి? ఎందుకు? ఈ వారంగా నేనెవరి మీద చేతులు ఉంచుతున్నా వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ అధికారం నాకు కీడని అడిగాను. అర్థమైందా? మళ్ళీ ఆ పాత జీవితం కావాలి. బాప్తిస్మం పొందాను కాబట్టి ఇక వాడు బాగకూడదు, ఇది ఈ రూట్లో సంపాదిద్దాం పేరు. ఏ రూట్లో? యేసుని అడ్డం పెట్టుకొని, పరిశుద్ధాత్మ అడ్డం పెట్టుకొని. ఈ వరాన్ని దేంతో కొనాలనుకున్నాడు? డబ్బుతో పరిశుద్ధాత్ముడు వస్తాడా? చెప్పండి. అసలు దేవుని కొనగలం డబ్బుతోటి? నువ్వు అనుకుంటావేమో కడుకులు వేసేసి ఇక దేవుడు అన్నీ చేయాలంటావేమో. ఆయనకు కావాల్సింది ఏంటి? నిజమైన మారు మనస్సు, రక్షణ, పశ్చాత్తాపము. అది ఆయనకు కావాలి. డబ్బు పెట్టిన అపొస్తలుల ముందు పేతురు యోహాను ముందు పెట్టేసి నేను ఎవరి మీద చేతులు ఉంచానో వారి మీదకి పరిశుద్ధ వరం నాకు ఏంటంటే పేతురు అంటాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకోమని తలంచుకొని నీవు నీతో కూడా నశించును గాక, నీ హృదయము కాదు కనుక పాలు లేవు చాలు. ఇది అనుకున్నాడు. ద్రవ్యమిచ్చి డబ్బు ఇచ్చి సంపాదించాలనుకున్నాడు. మనం కూడా ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చి అనుకుంటున్నాం, నేను ఆ పని చేశాను, ఈ పని చేశాను, ఎంతసేపు ప్రార్థన చేశాను, నా ప్రార్థన జీవితం ఇది, నా భక్తిది, నా ఉపవాసాలు ఇవి. ఎవరన్నా శుంకరి పరిసేయుడు ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి. ఆకాశకరులు ఎత్తి తలపైకి ఏమంటున్నాడు? ప్రభువా, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నానయ్యా. ప్రార్థన కూడా హెచ్చిపోకూడదు. మా జాగ్రత్త ఎప్పుడు కూడాను. నేను అపవాదిని కల్పించే శోధనది. నాతో ప్రార్థన పోలేరు, నాతో భక్తి పోలేరు, నా ఉపవాసం ఉండలేడు,
నాలుగు పాటలు పాడలేరు. ఇవన్నీ ఆత్మీయ గర్వం ఇది, ఆత్మీయ గర్వం ఇది. అయితే సుంకరి ఆకాశ వైపు కలిగిన ధైర్యశాల కరుముకొడొచ్చు, ప్రభువా పాప నేను కరుణించు అంటే అతనే కంటే ఇతడు నీతిమంతుడుగా గుర్తుంచుకో ఒక్కసారి. చివరిగా యోధాని ఇంకో వ్యక్తి పోలుస్తాను. 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు యోధ. ఎలా చనిపోయాడంటారు చెప్పండి? యోధా చావు ఎక్కడున్నది ఏంటి? అయితే యోధా చావు ఉరి వేసుకొని అపస్కార్యం ఏముంటుంది? అపస్కార్యంలో ఉంటుంది, దేవుని వేరుగా ఉంటుంది. 2 ఒకటే. ఉరి వేసుకున్నాడు, అపస్కార్యం అధ్యాయం చూడదైతే అప్పుడు ఆయన అప్పగించిన యోధ బడగా చూచి పశ్చాత్తాపడి 30 నాణెములు తెచ్చి నేను నిరపరాధం అప్పగించి పాపం చేసి చెప్పాను. వారు దాంతో మాకేమి నీవే చూసుకోమని చెప్పగా ఆ వెండి నాణెములు పారవేసి పోయి ఉరిపెట్టుకున్నాను. అపస్కారములు 3వ అధ్యాయం 17వ వచనం. అపస్కారం 1:18. అపస్కారం 1:18. ఈ యోధ ద్రోహంలో సంపాదించిన రోగాలు ఇచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి నడిమికి భద్రమైన అతని పేగులన్నీ ఉరివేసుకుని చెట్టుకు ఉరివేసుకుంటాడు. చెట్టు కొమ్మ విరిగి కింద పడి 2 ఒకటే. ఉరివేసుకున్నాడు. ఆ తర్వాత కొమ్మ విరిగి చనిపోయి పేగులన్నీ బయటికి వచ్చాయి. ఎందుకంత మరణం చెప్పండి? మరొక మాట, యోధ పశ్చాత్తాపడ్డాడు కానీ ప్రార్థన చేయలేడు. బోధగా రాలేదు. ఇక అవకాశం లేదుగా, అయిపోయింది టైం. సిలువ దొంగ 6 గంటలు ప్రభుత్వం ఉన్నాడండి. ఎన్ని గంటలు? ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 దాకా. ఏం బతుకున్నాడు చెప్పండి? ఏది ఎవరు మాట నిద్రపోతున్నారా ఎవరన్నామా? కనపట్ల లైట్లు వేయండి కాస్త. 6 గంటలు శిలువ మీద దొంగ ప్రభువుతో ఉండి ఏం పొందుకున్నాడు? నిత్యజీవాన్ని. 3.5 సంవత్సరాలు ప్రభుత్వం యోధ ఏం పొందుకున్నాడు? నరకాన్ని. నువ్వు 6 గంటలున్నా, 3 సంవత్సరాలున్నా, 30 సంవత్సరాలున్నా, 50 సంవత్సరాలున్నా చెప్పండి, జీవితం సరిగా దేవునితో సరి సహవాసం ఏనాడు హెచ్చిపోడు. రాత్రి చూసాం హిజ్కియా ఏం చేశాడు? ఏమైపోయాడు? శాపం కదా. నువ్వు నీ పిల్లలు మొత్తం వెళ్ళిపోతాడు. ఎక్కడికి? బబులోనుకు. యుద్ధం ద్వారా జయం పొందుకొని ఒక దూత 1,80,000 చెప్పింది. ఆరోగ్యం చచ్చిపోయే వ్యక్తి 10 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నాడు, కానీ దేవుని కనపరచలేదు. తర్వాత ఒక్క పాడబాడి అయిపోయింది అనుకున్నాడు. దేవా వీడి వాళ్ళు మన బ్రతుకుతారా అని చెప్పి స్తుతించాడు. మనం స్తుతించదా అన్నాడు. అయిపోయింది. మనుషుల సంవత్సరానికి మామూలు జీవితం కదా. 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉండి నరకమైన వ్యక్తి గొప్ప, 6 గంటలు ప్రభుత్వం ఉండి పనగమైన వ్యక్తి గొప్ప కదా. ఎవరు శ్రేష్ఠుడు? వీళ్ళలో రక్షణ పొందిన వ్యక్తి, ప్రభుత్వ వ్యక్తి. ఇది గుర్తుంచుకో. ఈరోజైనా ఈ క్షణమైన పశ్చాత్తాపడదాం. సిలువ దొంగ సామాన్యుడా, నరహంతకుడు, దోపిడీ దొంగ, ధనం కోసం ఏమైనా చేసేవాడు, కానీ క్షమణ పొందుకున్నాడు కదా. ఇన్ని తలాంతులుండి, వరాలుండి, అద్భుతకాలు చేసే శక్తి ఉండి కూడా యోధ ఏమయ్యాడు? ప్రభువును నమ్ముకొని ద్రోహిగా పిలువబడ్డాడు. మరి మనం ఏమైనా పిలువబడతాం? మన గురించి ఆలోచించు. యోధ పేరు చెప్పేటప్పుడల్లా ప్రభువును అప్పగించిన యోధ, లేకపోతే ద్రోహి అయిన యోధ, దొంగ అయిన యోధ అని చెప్పబడ్డారు. నీ ముందు నా ముందు ఏ పేరు తగ్గించబడుతుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది ఒక పేరు. నీతిమంతుడైనా, భక్తిహీనుడైనా, దుర్మార్గుడైనా, ద్రోహి అయినా ఒక పేరు ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది మన ముందు. రేపు బయలుపరచబడింది అక్కడ. అందుకే ఇద్దరి మధ్య పశ్చాత్తాపడి క్షమాపణ. యోధ వాడి జీవితం మనకు ఉండకూడదు ఏనాడు కూడా. యోధలో చెప్పిన ఎలక్షన్ ఇలా ఉన్న ఈరోజు పశ్చాత్తాపడాల్సిందే. ఇక పశ్చాత్తాపడే అవసరం లేదు. ఇంకెవరేమి చేయలేదు. ఎవరు రక్షకులన్నీ నన్ను కూడాను వేసే తప్ప. నువ్వు 3 డేస్ దగ్గర రావాలి, క్షమాపణ కోరుకో.
సరి చేయబడు. ఆయనకి ఇష్టంగా జీవిద్దాం. ఇది యోధా గారి జీవితం. ఇట్లా ఏ ఒక్కటి మనలో ఉన్న కూడా ఈ రోజున సరి చేయబడదాం. ఒక చెట్టు ప్రార్థన చేస్తే కూడా తల వంచని ప్రార్థించుకుందాం. ప్రభువా, యోగా గురించి మాకు బోధించారు, చివరి వరకు శ్రమించావయ్యా. చివరి వరకు తన పేరు పెట్టలేదు, సహిస్తూనే ఉన్నారు. చివరి దాకా గద్దించలేదు, వాక్యం ద్వారా అద్భుతాలు చూస్తూనే ఉన్నాడు. అవకాశం ఇచ్చారు తండ్రి, తులసివేయలేదు, దూరం పెట్టలేదు, అధికారం ఇచ్చారు, అర్హత ఇచ్చారు, కానీ పోగొట్టుకున్నాడయ్యా. ఆ కృపను పోగొట్టుకున్నాడు. అలా మేముండక ప్రభువా, పశ్చాత్తాపడి సరిచేయబడి కాలం సమీపంగా ఉండగా, నీ రాకడ బహు సమీపంగా ఉండగా ప్రభువా, ఈ దినమందైనా పశ్చాత్తాపడి జీవితాలు సరి చేసుకొని నీకు ఇష్టం జీవించి హృదయం ప్రార్థన చేద్దాం. ఒకరించడదితో ఓ ప్రార్థన చేయడదితో వాకింగ్ వస్తున్నాం.